ఇరాన్తో తలెత్తిన యుద్ధం డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవికి ఏ విధంగా సంక్షోభంలోకి వచ్చిందో ఇక్కడ ఒకసారి చూద్దాం. మొత్తానికి ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ మీద చేసినటువంటి దాడి చాలా అమానుషమని చాలామంది అంటున్నటువంటి విషయం. ట్రంప్ అమెరికా ఫస్ట్ విధానానికి తూట్లు ఎట్లా వచ్చింది? ఇరాన్ యుద్ధం తెచ్చిన ఈ రాజకీయ ఆర్థిక ముప్పు చరిత్రలో కొన్ని నిర్ణయాలు నాయకుల భవితవ్యాన్ని ఒక్క రాత్రికి రాత్రే మార్చేస్తాయి. ఎట్లాగంటే 2026లో డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనేది ఆ నిర్ణయం అలాంటిదే. విదేశీ యుద్ధాలకు దూరంగా ఉంటాననేటువంటి తన అసలైన సిద్ధాంతాన్ని పక్కన పెట్టి ఇరాన్ పైన సైనిక దాడికి దిగడం. దీంతో ట్రంప్ తన రెండవ విడత పదవీ కాలాన్ని తీవ్రమైనటువంటి గందరగోళానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో తన నమ్మకాన్ని వమ్ము చేసిందే యుద్ధం అని చెప్పాలి. ఎట్లాగంటే ఫిబ్రవరి 28, 2026 ఇజ్రాయెల్తో కలిసి అమెరికా జరిపిన దాడులు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఎన్నికల ప్రచారంలో అమెరికా ఫస్ట్ అంటూ అనవసర విదేశీ జోక్యాలకు స్వస్తి పలికిన ట్రంప్ ఒక్కసారిగా మధ్యప్రాచ్య యుద్ధంలోకి దూకడం తనను నమ్మిన పాపులిస్ట్ ఓటర్లందరినీ తీవ్ర నిరాశకే గురిచేసింది. ఇది కేవలం ఒక యుద్ధం కాదు, ఆయన రాజకీయ పునాదిని కదిలించినటువంటి అతిపెద్ద పొరపాటనే చెప్పాలి. ఇక ఇట్లానే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పట్టినటువంటి గ్రహణం ట్రంప్ అని అంటున్నారు. ఎట్లా అంటే యుద్ధం జరిగిన కొన్ని రోజులకే మార్చి 4న ఇరాన్ హార్మోజ్ జలసంధిని మూసివేయడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే పెద్ద చావు దెబ్బ తగిలింది. అంతర్జాతీయ ఇంధన సంస్థ IEA హెచ్చరించినట్టుగానే చరిత్రలో కనివిని ఎరగని ఇంధన సంక్షోభం అక్కడ తలెత్తింది. సో ఎలాగంటే ప్రపంచ చమురు సరఫరాలోనే ఆ 20% పూర్తిగా ఆ సరఫరా ఆగిపోయింది. ఏకంగా ముడి చమురు ధరలైతే ఒక్కొక్క బ్యారెల్కి $120 మార్కును కూడా దాటి ముందుకు ఎగబాకిందని. సో దాంతో అంతేకాకుండా స్టాక్ మార్కెట్లు కూడా కుప్పకూలిపోయాయి. సామాన్యుడి మీద ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోయింది. ఇక ప్రజాదరణలో పతనం ఈ యుద్ధం వల్లనే కలిగింది. ఆర్థిక నష్టాలు ట్రంప్ యొక్క ప్రతిష్టను, పరువును మొత్తానికి బజారుకిర్చాయి, మొత్తానికి మసకబార్చాయి. ఒకప్పుడు తిరుగులేని మద్దతునిచ్చిన రిపబ్లికన్ కూటమిలో చీలికలు కూడా వచ్చేసాయి. తాజా సర్వేల ప్రకారం చూస్తే ఆయన పనితీరు మీద ప్రజల ఆమోదం ఎంతవరకు ఉందంటే 36%కి పడిపోయింది. దేశీయ సమస్యలను పక్కన పెట్టి యుద్ధానికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని మెజారిటీ అమెరికన్లు వ్యతిరేకిస్తున్నటువంటి విషయం. మరి ఇంత జరుగుతున్న ఈ ట్రంప్ విషయంలో చాలా తీవ్రమైన వ్యాఖ్యలు వచ్చాయి. అనిశ్చిత భవిష్యత్ అనేది కనబడుతుంది. ఇక చూడండి, ఏప్రిల్ మొదటి వారంలో ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఇరాన్ను ఉద్దేశించి చేసిన హెచ్చరికలు ఏందంటే ఇరాన్ నాగరికతే అంతం కావచ్చు. ఉద్రిక్తలకు పరాకాష్ఠకు తీసుకెళ్లాయి ఈ మాటలు. అయితే ఏప్రిల్ 7న అనూహ్యంగా 2 వారాల కాల్పుల విరమణకు అంగీకరించడంతో చమురు ధరలు కొంత తగ్గినప్పటికీ $100 లోపుకు తగ్గింది. జరగాల్సిన నష్టమైతే అప్పటికి జరిగిపోయింది. మొత్తం మీద మనకి ఇక్కడ ఏం అర్థమవుతుందంటే ప్రస్తుతానికి కాల్పుల విరమణ అనేది కొంత ఊరటనిస్తుంది. కానీ ట్రంప్ కోల్పోయిన రాజకీయ విశ్వసనీయతను తిరిగి పొందడం అంత ఈజీ కానే కాదు. తన సొంత రాజకీయ ఎజెండాను కాపాడుకోవాలంటే ఆయన ఇప్పుడు యుద్ధక్షేత్రంలోనే కాదు, అటు ఆర్థిక వ్యవస్థలోనూ ఇటు ప్రజల హృదయాల్లోనూ పడిపోయిన తన ఇమేజ్ని పునరుద్ధరించుకోవాల్సినటువంటి అగ్ని పరీక్షలో ఉన్నాడు. మొత్తం మీద చూస్తే ట్రంప్ యొక్క వెర్రి ప్రపంచానికే తలనొప్పి తెచ్చిందని చెప్పొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్లో తెలియచేయండి.